ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే సమాధానము అనేది సమాజంలోను, కుటుంబంలోను, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య ఈరోజు సమాధానం అనేటువంటిది కొరవడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, కొద్ది రోజులుగా, కొద్ది దినములుగా, కొన్ని మాసములుగా మనము దేశముల మధ్య సమాధానాన్ని మనం లేకపోవడం చూస్తూ ఉన్నాము. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య సమాధానం లేకపోవడం మనం చూస్తూ ఉన్నాము. సమాజంలో ఒక సమూహానికి మధ్య మరొక సమూహానికి మధ్య సమాధానాన్ని పోగొట్టుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు అపవాది అయినటువంటి సాతాను ఒక్కరిని కదండి, లోకంలో ఉన్న వారందరి మీద వాడు తన పనిని, తన యొక్క క్రియలను విరివిగా వాడు ప్రచురం చేస్తూ ఉన్నాడు. అపవాది చేతి కిందకి అనేకులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోకాన్ని వాడు ఎప్పుడైతే వశపరుచుకున్నాడో, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని వాడి స్వాధీనంలోనికి తీసుకున్నాడో, అప్పటి నుండి ఈ లోకంలో సమాధానాన్ని వాడు తీసేసాడండి. ఏ వ్యక్తిని మనం చూసుకున్నా, ఇద్దరు వ్యక్తులను మనం ఆలోచన చేసినట్లయితే ఒకే ఇంటిలో ఉంటారండి. ఒకే కంచంలో భోజనం చేస్తూ ఉంటారు, ఒకే పడక మీద నిద్రిస్తూ ఉంటారు, కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ వారి మధ్య సమాధానం అనేటువంటిది ఉండదండి. ఈరోజు మనం అనేక మందిని, అనేక కుటుంబాలలో అనేక పరిస్థితులను మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మనం చూసినప్పుడు ఇద్దరు మనుషుల మధ్య సమాధానం లేనప్పుడు దేశాల మధ్య సమాధానం ఎలా వస్తుందండి? ఒకరికంటే ఒకరు నేను హెచ్చు అంటే నేను హెచ్చు అని ఈ రోజున అపవాది అయినటువంటి సాతాను ఇరువురి మనస్సులలో వాడు ద్వేషాన్ని, విద్వేషాన్ని రేపుతూ కుటుంబాల మధ్య, సమాజముల మధ్య, మరి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య సిచ్చు పెడుతూ ఉన్నాడు. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే కేవలము భయభక్తులు లేకపోవడమే. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ కుటుంబంలో సమాధానం లేక ఒకరికొకరు వేరుగా జీవిస్తూ ఉన్నారా? భార్యాభర్తల మధ్య, కుమారులు కుమార్తెల మధ్య, సమాజంలో మనుష్యుల మధ్య సమాధానాన్ని కోల్పోయి ఉన్నారా? ఈ లోకంలో మనుష్యులు ధన సమృద్ధి చేతను, పేదరికం చేతను, ఏ విధము చేతనైనా సరే అపవాది చేతి కిందకు వెళ్ళిపోతూ ఉన్నారు. అపవాది అనేటువంటి సాతాను కుటుంబాలలో, సమాజంలో సిచ్చు పెడుతూ వాడు సున్నకానందము పొందుతూ ఉన్నాడు. ఎందుచేత ఈ లోకంలోనికి అసమాధానము ఎంటర్ అయింది అంటే ఆజ్ఞాతిక్రమం అండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకపోవడం, దేవుడు తన మార్గంలో నడవమని చెప్పినప్పుడు ఆ మార్గంలో నడవకపోవడమే. కాబట్టి ఈ రోజున నీ కుటుంబంలో అసమాధానముతో ఉన్నదా? నీ కుటుంబంలో తీర్చలేనటువంటి వేదన కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో నీ పిల్లలకు నీకు మధ్య సమాధానం లేదా? అసమాధానం నీ కుటుంబాన్ని ఏలుతూ ఉందా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానపరచువాడు, సమాధానకర్త, సమాధాన అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కుటుంబంలోనికి రావడానికి, నీ కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునిని నీవు స్వీకరిస్తావా?
ఆ పరమదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు నీ కొరకే కదా ఈ లోకానికి వచ్చింది. నువ్వెందుకని ఇంకను గ్రుడ్డితనముతో, అజ్ఞానముతో బ్రతుకుచూ ఉన్నావు? నీవు బ్రతికి ఉన్నావంటే కేవలము ఆయన కృప వలనే కదా. నీ కుటుంబంలో అసమాధానంతో ఎంతకాలం జీవిస్తావు? పైకి భక్తి గలవాని వలె ఉండి, లోపల క్రూరమైన తోడేళ్ల చర్మము కప్పుకొని, ఎదుటివారిని ద్వేషిస్తూ, ఎదుటివారి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండి, అసమాధానం కలిగి ఉండి ఎంతకాలం జీవిస్తావు? సన్నిధికి వెళతావు, కానీ సమాధానం పడవు. నీ పొరుగువారి పట్ల నీకున్న ద్వేషభావాన్ని విడిచిపెట్టి నీ శత్రువులను క్షమించమని దేవుడే చెప్పాడు కదా. నీ శత్రువులను క్షమించకుండా ఎంతకాలము నీవు అసమాధానముగా ఉంటావు? దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని మాటలను వింటున్న నీవు, నీ కుటుంబంలో అసమాధానం ఉంటే యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ కుటుంబంలోనికి యేసయ్యను ఆహ్వానించు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రోగము, కుదరని రోగాలతో ఉన్నారా? మంచం పట్టి దినదినము కృషించిపోతూ ఉన్నారా? అట్లాంటి వారు ఎవరైనా ఉంటే నీవు మనుషుల దగ్గరికి వెళ్తావా? నీకు సమాధానం రాదు. రాజులను ఆశ్రయిస్తావా? నీకు సమాధానం రాదు. అధికారులను ఆశ్రయిస్తావా? నీకు సమాధానం రాదు. కేవలము ఒక్కచోటే నీకు సమాధానం దొరుకుతుంది. అదే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత. కాబట్టి నీకు అసమాధానము నిన్ను కొన్ని సంవత్సరాలుగా ఏలబడి చేస్తూ ఉందా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. రా, యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును ఆయన పాదాల చెంత ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పాపములను క్షమించి, నీకు ఉన్నటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ దుర్నీతి నుండి తొలగించి, ఆయన నీ హృదయములోనికి వచ్చి నీలో ఉన్న అశాంతిని తీసివేసి సమాధానపరుస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తన గ్రంథములో వ్రాయించినటువంటి ప్రతి మాట సజీవమైనదండి. బైబిలు సజీవమైనది. బైబిలు పరిశుద్ధమైనది. బైబిలులో వ్రాయబడిన ప్రతి మాట సత్యమైనది. సువార్త అనేటువంటి ఈ మాట దేవుడు ఎందుచేత మానవులకు అనుగ్రహించాడు అంటే, సువార్త అంటే మంచిది, ఇది మంచిది అని ప్రజలకు దీనిని దేవుడు దయచేశాడు. ఈ రోజున బైబిల్ చదువుతున్నటువంటి బిడ్డలు ఎవ్వరూ కూడా దరిద్రులుగా లేరండి. బైబిల్ చదివి దానిని అనుసరిస్తున్న వారు ఎవరు కూడా బీదలుగా లేరు. కేవలం ఎవరు బీదలుగా ఉన్నారు అంటే బైబిల్ను చదువుతున్నారే తప్ప దానిని అనుసరించిన వారు, దానిని పాటించిన వారే బీదలుగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అంటున్నారు కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 అపోస్తలుడైన పౌలు భక్తుడు రాయించాడు కదా, ఇలాగున అంటూ ఉన్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడండి. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. ఎప్పుడు మనము దేవుని యొక్క పిల్లలు అని పిలువబడతాము అని అంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. నీ పొరుగువారి పట్ల అసమాధానంతో ఉన్నావా? నీవు పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నావా? అలాంటి నీ బ్రతుకులో పరిశుద్ధత లేకుండా ఎంతకాలం జీవిస్తావు? కాబట్టి ఈ రోజునే నీవు నీ పొరుగువానితోనూ, నీ ఇంటిలో ఉన్న వారితోనూ, నీకు నిలవైన వారితోనూ నీవు సమాధాన పడినట్లయితే, నీవు పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేసినట్లయితే, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేమని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ వాక్యాన్ని బట్టైనా నీవు ఈరోజే నీవు సమాధాన పడుటకు సిద్ధపడు. అలాగుననే దేవుడు అంటున్నాడు కదా, లోకసువార్త 6:35 అంటున్నారు, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మనము మన శత్రువులను ప్రేమించాలి, మేలు చేయట అలవర్చుకోవాలి. అప్పు అడిగితే ఇవ్వండి, నీ దగ్గర ఉంటే ఇవ్వు, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడండి. చూసారా ఎంత మాట?
దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనము ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేకుండా ఉన్నట్లయితే, మన శత్రువులను ప్రేమించలేకుండా ఉన్నట్లయితే, మనము ఆయన కుమారులని ఎలా పిలువబడతామండి? కాబట్టి దేవుడన్నాడు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరైతే సమాధానాన్ని దేవుని యొద్ద నుండి పొందుకుని ఆ సమాధానాన్ని ఇతరులకు పంచలేకపోతారో వారు నా కుమారులు కాదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజే ఒకవేళ నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా, వారిని ప్రేమించుటకు ప్రయత్నం చేయి. నీ శత్రువులను క్షమించమని నీవు అడిగినట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడండి. దేవుడు కూడా నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఆయన కుమారులై ఉండుటకు మనము ఈ రోజు నుంచే పాటుపడదాం. అలాగే రోమాపత్రిక 8:14 రోమా సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ అంటాడు కదా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ ఎందరిలో ఉంటుందో, దేవుని ఆత్మను పొందుకున్న వారు ఎందరైతే ఉంటారో వారందరూ దేవుని కుమారులేనండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యాల ద్వారా నీవు ఒకవేళ ఆదరించబడితే, ఈ వాక్యము ద్వారా నీవు సరిచేయబడితే, దేవుడు అంటున్నాడు కదా, రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యములు అంటున్నాడు కదా, సఖ్యమైతే నీకు కుదిరితే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అంటున్నాడు దేవుడు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. నీకు ఎదుటి వ్యక్తి చేత, ఎదుటి కుటుంబం పట్ల, ఎదుటి వ్యక్తి పట్ల నీకు విపరీతమైనటువంటి ద్వేషం ఉందా? ఒకవేళ వారంటే నీకు గిట్టట్లేదా? అయితే దేవుడు అంటున్నాడు కదా, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడని వాక్యములో సెలవిస్తున్నాడు. కాబట్టి మనము సమాధానము పడకుండా మనకు సమాధానం కావాలని ప్రార్థన చేస్తే ఎట్లా దేవుడిస్తాడండి? నీవు ఇతరులను ప్రేమించలేని మనసు ఉంటే నీకు సమాధానం ఎలా వస్తుంది? కాబట్టి ఈరోజే నీవు ఆ పనిని చేయి. నీ శత్రువులను సహా ప్రేమించు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించు. అప్పుడు దేవుడు నీ కుటుంబంలో, నీ 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 హృదయంలో ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదండి, ఆయన కుమారునిగా నిన్ను స్వీకరిస్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు ఎంత సమాధానకర్త అండి, ఎంత ప్రేమామయుడండి, ఎంత కరుణామయుడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఈయన. ఏ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు? తన సూర్యుడిని మన మీద ఉదయింపచేస్తాను. తన సూర్యుడు అంటున్నాడు. సూర్యుడు ఎవరివాడండి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన నోటి మాట ద్వారా చేయబడినటువంటి, ఆయన నోటి మాట ద్వారా పలకగా కలిగినటువంటి సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రములు ఆయనకు లోబడుతూ ఉన్నాయి. కానీ ఆయన చేతితో చేయబడినటువంటి మానవుడు ఆయన చేతి కిందకు ఆయన మాట వినటం లేదండి. దేవుడు అంటున్నాడు కదా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు. అలాగే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మనం అంటామండి, అప్పుడప్పుడు మనం అంటాము కదా, నేను భక్తిగా ఉన్నాను, దేవుడు నాకేం చేశాడు? వాడు భక్తిగా లేడు, వాడు అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాడని అనుకుంటా ఉంటావు. కానీ వాని ఫలము కంటే దేవునిని అంగీకరించిన నీ ఫలము పరలోక రాజ్యంలో గొప్పదై ఉంటుందండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అలా నీవు ఒకరిని ఒకరు బేరీజు వేసుకోవడం కాదు, కానీ నీ విశ్వాస్యమును నీవు పెంపొందించుకున్నట్లయితే, దేవుని వాక్యం మీద నీ మనస్సు ఉంచి దేవుని వాక్య ప్రకారం నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను తన కుమారునిగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమాధానము మనము కలిగి ఉండేట చేత, సమాధానము కలిగి ఉండేట చేత దేవుని కుమారులముగా పిలువబడతాము. దేవుడు అంటున్నాడు కదా, 2 తిమోతి 2:22 దేవుడు
తిమోతికి పత్రిక వ్రాస్తూ పౌలు భక్తుడు తిమోతికి పత్రిక వ్రాస్తూ అంటాడు కదా, నీవు నీ యవనెచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని సంగమునకు తిమోతికి పత్రిక వ్రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు. నీవు నీ యవనెచ్చల నుండి పారిపొమ్ము. సంగమా, తిమోతి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి సమాధానము సంఘములోను, సమాధానము సహవాసములోను, సమాధానము కుటుంబములలోను, సమాధానము ఇద్దరు మనుషుల మధ్య ఈరోజు లేకుండా పోవటానికి కారణము దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను పాటించకపోవడమే. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ కుటుంబంలో అసమాధానం ఉందా? ఒక్కటే మార్గం, యేసయ్య చింతకు రా. ఆయన నీ సమాధానాన్ని, నీ అసమాధానాన్ని సమాధానముగా మార్చగలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. కాబట్టి కుటుంబంలో నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల ఒకవేళ నీకు అసమాధానం ఉందా? సమాధానాన్ని కలిగి ఉండుటకు నీవు ఇష్టపడుతున్నావా? ఈ క్షణమందే నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించు. యేసయ్య నీ హృదయంలోనికి వచ్చిన వెంటనే నీలో ఉన్న అసమాధానాన్ని, నీ కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని, నీ సమాజం మధ్య ఉన్న అసమాధానాన్ని, నీ రాష్ట్రాల మధ్య ఉన్న అసమాధానాన్ని, నీ దేశాల మధ్య ఉన్న అసమాధానాన్ని తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ ఒక్కసారి ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తావా? అయితే ఈ చిన్న ప్రార్థన నీ కొరకు చేయి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సమాధానముకు కర్త, సమాధాన అధిపతి, సమాధానమును అనుగ్రహించువాడా, మీకు స్తోత్రాలునైనా. ఈరోజునైనా ఏ కుటుంబంలో సమాధానం లేక అశాంతితోనైనా, ఇదిగో తండ్రి, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మధ్య, కుమారుల పట్ల, ఇదిగో అత్తమామల పట్ల, ఇదిగో కోడండ్రుల పట్ల నాయన, ఇదిగో అసమాధానాన్ని కలిగి, ఇదిగో తండ్రి, కుటుంబంలో నాయన అనేకమైనటువంటి ద్వేషభావాలతోనైనా ఒకరికి ఒకరు వేరే బ్రతుకుచున్నారు నాయన. ఏ కుటుంబంలో అసమాధానం ఉందో, అయా సమాధానం లేదోనైనా, అసమాధానంతోనైనా కొన్ని సంవత్సరాలుగానైనా, కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా వారు నాయన జీవిస్తూ ఉండగా, కుటుంబంలో ఉన్నటువంటి నైనా ఇదిగో విభేదాల చేతనైనా, ఒకరికొకరు సమాధాన పడటానికి ఇష్టపడకుండా నాయన, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ శత్రువులలాగా బ్రతుకుచున్నారు నాయన. ఒకే మంచం మీద, ఒకే కంచంలో తింటూ కూడా, ఒకే స్థలంలో నివాసం చేస్తూ కూడా నాయన, అయా వారు వేరువేరుగా ఉంటూ ఉన్నారు నాయన. అట్లాంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. ఏ కుటుంబంలో నైనా సమాధానాన్ని కోరుకుంటూ నిన్ను వారి స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు, వారిలోనికి మీరు వెళ్ళమని, వారి హృదయాలను మీరు స్వాధీనం చేసుకునమని, వేదనతో నిండినటువంటి వారి హృదయాలను, అసమాధానంతో, ద్వేషంతో నిండిన వారి హృదయాలను మీరు స్వాధీనం చేసుకొని వారి ఆత్మలను రక్షించమని ఈరోజు వారు తీర్మానం చేస్తూ ఉండగానైనా వారిలోనికి మీరు వెళ్ళి, అయ్యా వారిలో ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేసి నీ పరిశుద్ధతో నింపి, అయ్యా ఇదిగో నీ కుమారులుగా వారిని స్వీకరించమని అడుగుచున్నాను. ఈ లోకంలోనైనా అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిని పొందటానికి నీ వాక్యమును ధ్యానం చేసేటువంటి, నీ వాక్యమును పట్టుకొని, నీ వాక్యము ద్వారా జీవించి, నీ వాక్యము ద్వారా నడుచుటకు వారు తీర్మానం చేసే భాగ్యం అనుగ్రహించమని, నీ వాక్యానికి విరోధమైన తలంపులు కానీ, నీ వాక్యానికి విరోధమైన కార్యాలు చేయటానికి అయా అపవాది వారిని ప్రేరేపించకుండా నాయన, నీ వాక్యపు శక్తిని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. విశ్వాస్యములోను, సమాజంలోనైనా విశ్వాసముతో, పరిశుద్ధతతో బ్రతకడానికి కృపచూపమని, ఇదిగో తమ శత్రువులను ఈరోజే వారు క్షమించి, అయా ఇదిగో తండ్రి, నీవిచ్చేటువంటి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి దారులు తెరవమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని, మరొక నూతన దయాకిరీటం వారికి అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, అయా ఇదిగో తండ్రి, దినదినమునైనా ఈ రీతిగా నీ వాగ్దానాలను వారు ధ్యానం చేస్తూ ఉండగా
ఉండగా, విని నైనా దాని ప్రకారం జీవించుటకు వారు తీర్మానం చేస్తూ ఉండగా, అట్టి వారి అందరినీ మీరు దీవించమని, వారి జీవితంలో గొప్ప మేలుల్లో అయా మీరు గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని, ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చూసినట్లుగా సహాయం దయచేయమని, ఈరోజు పునరుద్ధాన దినమునైనా ఈరోజుని నైనా ఇదిగో నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి నీవిచ్చేటువంటి ఆ బహుమానములను పొందుకోవడానికి కృప చూపమని, అయ్యా ఈరోజు జరిగే ఆరాధనలన్నిటిలోనూ నీ కృప నుంచి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, నజరేయుడును పరిశుద్ధుడును జీవాధిపతియునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత వేడుకుంటూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.